మాదిగలను రెచ్చగొడితే అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ల సీఎం రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష యుద్ధం ఉంటుందని, మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూపిస్తామన్నారు. మాదిగలు తనకు రాజకీయంగా అండగా నిలిచారని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారని, మరి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. మాదిగలకు న్యాయం చేయాలని తాను అడిగితే న్యాయం చేయకపోగా తమ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తితో కౌంటర్ ఇప్పించారని మండిపడ్డారు. కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి తప్పులు చేస్తే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా పోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డినని ఆరోపించారు. తన నల్ల కండువా ఎప్పుడూ మారలేదని, కానీ రేవంత్ రెడ్డి మెడలో ఎన్ని కండువాలు మారాయో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. సంపత్ కుమార్ కు టికెట్ పై ఢిల్లీకి వెళ్దామని చెప్పారని, కానీ చివరకు ద్రోహం చేశారని ఆరోపించారు. నాగర్ కర్నూలు లోక్సభ సీట్ను సంపత్ కుమార్ కు కాకుండా మల్లు రవికి ఎందుకు ఇప్పించారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన మాదిగలకు నమ్మక ద్రోహం చేసినట్లు సంపత్ కుమార్ కు టికెట్ రాకుండా అడ్డుకున్నది, అడ్డుకుల వేసింది. మల్లు రవికి టికెట్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. ఆన్సర్ చూసేది కూడా మీరు వచ్చే జవాబే ప్రజలు పరిగణలో తీసుకుంటారు, కానీ ఎవరితో మీరు మాట్లాడితే అది ప్రజలు పరిగణలో తీసుకోవాలనే విషయం మీరే ఆ విధంగా మాట్లాడిస్తున్నారని చెప్పి ఇక అనుకునే పరిస్థితి అవుతుంది. దాన్ని పొంది తెలుసుకోవద్దని కూడా నేను రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలకు తన సొంత జాతి కంటే మరి రేవంత్ రెడ్డి మీ తర్వాత కూడా ముగ్గురు మన రిటర్న్ ఎందుకు మంత్రులు తీసుకున్నారో, మీరు నలుగురు ఎదుర్కొన్నారో, మరి మాదిగలు ఒకరే ఎదుర్కొన్నారో, మరి పెద్దపేట మరి మాదిగలు నీకు చేస్తే నువ్వు మీ రెండో ఎందుకు పెద్దపేట చేశావు, నీ మంత్రివర్గం వివరాలు కూడా చెప్పాల్సిన బాధ్యత. మీ రెండో ఆ స్థాయిలో ఎందుకు పెంచుకున్న విషయం గుర్తు నువ్వు జవాబు చెప్పాల్సిన బాధ్యత